మన రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు, అంటే లా అనేది ఎలా ఉండాలనేది అంతకుముందేమో మనకంతా బ్రిటిష్ వాళ్ళది లా ఉంటుండేది. చాలా సవరణల తర్వాత మన రాజ్యాంగాన్ని ఈరోజు ఫైనల్ చేసినందుకు ఇది చాలా గొప్పది. ప్రతి ఒక్కరు మన భారతీయులందరూ కూడా చాలా గొప్ప దినం ఈరోజు. డియర్ స్టూడెంట్స్, మీ గురించి మీకు ఈరోజు ఇక్కడ ఇంత మంచి షెల్టర్ ఇచ్చి ఒక దేవాలయం లాగా ఉన్న ఈ షెల్టరు, ఇందులో మీరు ఉండడము, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, మీకు నీడనిచ్చిన నవజీవన్ డాన్ బాస్కో స్కూల్ వారిని మీరు ఎప్పుడు కూడా మరవద్దు. బాలుశౌరి గారిని, అలాగే ప్రిన్సిపల్ శౌరి గారిని, వారి స్టాఫ్ అందరినీ కూడా ఎవరిని కూడా మరవద్దు. ఎందుకంటే వాళ్ళు ఈ దేవాలయంలో దేవుళ్ళు లాంటి వారు. మీ అందరికీ మీరు చాలా బాగుండాలని చాలా చక్కగా చూసేవారు. కాబట్టి మీరు చాలా చక్కగా చదువుకోవాలి స్టూడెంట్స్. అలాగే ఈసారి మీ స్కూల్ నిర్వహిస్తే నేను వస్తాను. స్పోర్ట్స్లో కానీ, చదువులో కానీ, అలాగే మీకు దేనిలో ప్రతిభ ఉంటే దానిలో నేను బాలశౌరి గారితో మాట్లాడి ఈసారి స్కూల్ని చాలా ఘనంగా నిర్వహిద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో చదువులో కానీ, అలాగే స్పోర్ట్స్లో కానివ్వండి, ఇంకా మీకు అంటే ఇంకేం కావాలి, మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకొని ఎవరికైతే దానిలో అంటే ప్రతిభ ఉంటుందో వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్పి స్టాఫ్ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాన్ బాస్కో స్కూల్ వారి యాజమాన్యాన్ని అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.